అత్యంత కృప కలిగిన యేసు క్రీస్తు నామములో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలరా, అందరూ ఎలాగున్నారు? బాగున్నారు కదూ? ఉదయమే లేచి ప్రార్థన చేసుకున్నారా? పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానం చేశారా? ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో దేవాతి దేవుడు చాలా చోట్ల నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను, ఇశ్రాయేలు దేవుడు అనే మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. పరిశుద్ధ గ్రంథాన్ని మొత్తం మనం ధ్యానిస్తే అబ్రహాము దేవుణ్ణి అని 20 సార్లు చెప్పారు, ఇస్సాకు దేవుణ్ణి అని 15 సార్లు, యాకోబు దేవుణ్ణి అని 24 సార్లు, ఇశ్రాయేలు దేవుని అని 196 సార్లు పలికినట్టుగా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. ఈ మాటలకు అర్థం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, నేను అబ్రహాము దేవుడను అంటే అబ్రహాం విశ్వాసులకు తండ్రి. అబ్రహాము తన తండ్రి గారు విగ్రహారాధికుడైన, అన్య ఆచారాల్లో బ్రతుకుతున్న, దేవుని మాట విని దేవుని మీద అంచెలంచెల విశ్వాసముతో ఇంచుమించు వాగ్దానం ఇచ్చిన తర్వాత 25 సంవత్సరాలు జరిగిపోయినా కూడా దేవుని అందే విశ్వాసంగా బ్రతికేశాడు. దేవుడిచ్చిన వాగ్దానం 1 సంవత్సరం నెరవేరకపోతే మనం అనుకుంటాం ఏం దేవుళ్ళే అనుకుంటాం, కానీ తనకిచ్చిన వాగ్దానం నెరవేరడానికి 25 సంవత్సరాలు దగ్గరగా పట్టేసింది. అంతవరకు దేవుని మీద నమ్మకంగా విశ్వాసంగా జీవిస్తూనే ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో అబ్రహాము దేవుడను అంటే అర్థం విశ్వాసులకు నేను దేవుడను. నా మీద ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, నా మీద ఎవరైతే నమ్మకం ఉంచుతారో నేను వారికి దేవుణ్ణై ఉన్నాను అని అర్థం. 2, ఇస్సాకు దేవుడను అంటే ఇస్సాకు అన్నప్పుడు మనకు గుర్తు రావాల్సింది విధేయత. చిన్న వయసులో దేవునికి తండ్రికి, పెద్దవాడైనప్పుడు దేవునికి కూడా లోబడినట్టుగా మనకు కనబడుతూ ఉన్నాం. 22 అధ్యాయంలో ఆదికాండంలో తన తండ్రి అయినటువంటి అబ్రహాము గారు మరి బలివ్వడానికి ఇస్సాకు గారిని తీసుకెళ్తున్నారు. ఇస్సాకు అంత చిన్నవాడేమి కాదు, ఇంచుమించు అప్పటికే అబ్రహాం గారికి 120 సంవత్సరాలు, అంటే 20 సంవత్సరాలు దగ్గరగా వచ్చేసాయి. ముసలివాడైన 120 సంవత్సరాలు అబ్రహాం గారు చేతులు కాళ్ళు కట్టేసి బలిపీఠం పెడుతుంటే విధేయత చూపాడు తప్ప విదిలించుకుని పారిపోలేదు. తండ్రికి విధేయత చూపుతున్నాడు. 26వ అధ్యాయంలో ఇస్సాకున్న ప్రాంతంలో భయంకరమైన కరువు కలిగినప్పుడు ఆ కరువు దగ్గరే ప్రభువు ప్రార్థిస్తే ఆ కరువులోనే ఉండమంటే అక్కడే ఉన్నాడు తప్ప ఇంకో ప్రాంతానికి వెళ్ళలేదు. తండ్రికి లోబడ్డాడు, నా దేవునికి లోబడ్డాడు. అనగా ఇస్సాకు దేవుడు అంటే అర్థం ఏంటంటే విధేయులకు దేవుడు. అబ్రహాము దేవుడు అంటే విశ్వాసులకు దేవుణ్ణి అని అర్థం. ఇస్సాకు దేవుడును అంటే విధేయత చూపే వారికి దేవుడను. 3వది యాకోబు దేవుడు. అరే యాకోబు అంటే మోసగాడు కదా, మోసగాళ్ళకు దేవుడా అని మీరు అనొచ్చు. అంటాను 32 అధ్యాయం ఆదికాండంలో ఆయన తన బ్రతుకంతా ఒప్పుకున్నాడు. తన బ్రతుకంతా ఒప్పుకుని ప్రార్థిస్తూ ఉన్నాడు. అయ్యా నేను మోసగాన్ని, మా నాన్నగారిని, అన్నయ్యను, మావీను అందరినీ మోసగించిన మోసగాన్నే, నా బ్రతుకు మారాలి, నిజమైన ఆశీర్వాదం కావాలని ఆన్లైన్ ప్రేయర్ చేస్తూ ఉన్నాడు. బిడా, ఈరోజు అటువంటి ప్రార్థనా జీవితం, ఒప్పుకోలు జీవితం నీకుందా? ఇంకా చెప్పాలంటే దేవుడు అతని పేరు మార్చి నువ్వు దేవునితో పోరాడి గెలిచావు కనుక, నువ్వు దేవునితో నడుస్తున్నావు కాబట్టి నీకు ఇశ్రాయేలు అని పేరు పెట్టేస్తాడు. అర్థం చేసుకుందామా?
అంటే దేవుడు ఎవరి దేవుడు అంటే ఆయనకు ప్రార్థన చేసేవారికి దేవుడు, ఆయనతో నడిచేవారికి దేవుడు. నా మాటలు అర్థమని అనుకుంటున్నాను. అబ్రహాము దేవుడను అంటే బిడ్డలరా విశ్వాసులకు దేవుడు ఆయన. ఇస్సాకు దేవుడు అంటే విధేయత చూపేవారికి దేవుడు. యాకోబు దేవుడు అంటే తన తప్పులన్నీ ఒప్పుకుని ప్రార్థనాపూర్వకంగా దేవునితో నడిచేవారికి దేవుడు. ఈరోజు నీకు దేవుడుగా ఉండాలంటే విశ్వాసగా, విధేయత చూపేవాడుగా, ప్రార్థనా జీవితం కలిగి ఆయనను వెంబడించేవారుగా ఉంటే ఆయన నీ పేరు కూడా చెప్పి నేను ఫలానా వారి దేవుడు అంటాడు. అంతేగాని నీవు లోకంలో నీ ఇష్టానుసారంగా జీవించేస్తూ నేను దేవుని బిడ్డను అని నువ్వు చెప్పుకున్నంత మాత్రాన ఆయన నీ గురించి చెప్పలేడు, చెప్పడం కూడా. చెప్పాలి అంటే నువ్వు ఈ విధంగా విశ్వాసంలో, విధేయతలో లోబడి ఆయన అనుసరించట్లో నమ్మకంగా జీవిస్తే దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటూ అటువంటి కృప, దైవ సహాయము దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. పరమ తండ్రి నీకు వందనాలైనా ఉదయకాల సమయంలో మాతో మాట్లాడిన మాటలను బట్టి వందనాలు. నిజమే, నువ్వు ప్రభువా విశ్వాసులకు దేవుడు, విధేయత చూపేవారికి దేవుడవు. అంతేకాదు నైనా నీకు ప్రార్థించి నిన్ను అనుసరించేవాడికి దేవుడవు. కాబట్టి మేము అలాగ నిలబడుతూ నిన్ను దేవునిగా కలిగి ఒక ధన్యకరమైన, ఆశీర్వాదకరమైన భవిష్యత్తును పొందుకోవడం తగిన కృపను నీ బిడ్డలైన మా అందరి పట్ల విస్తరింపచేసి, దీవించి, దర్శించి, నడిపించి, బలపరచుమని, మహిమ పొందమని, వర్ధిల్లింప చేయమని, మీ రాజ్య వ్యాప్తి కొరకు నిలబెట్టమని అయ్యా. ఈరోజు ప్రభా వారి తెలంగాణలో ఎగ్జామ్ రాస్తున్న బిడ్డల కొరకు, ఆంధ్రాలో ఎగ్జామ్ రాస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వారి పబ్లిక్ ఎగ్జామ్స్లో మీరు తోడుగా ఉండండి. మీ బిడ్డల హస్తాలు పడి రాయండి. వారు బాగా చేసినవి, చదివినవి రావడానికి కృపతో నింపండి ప్రభా. నీ బిడ్డల హస్తాలు పడి జయశాలిగా మార్చమని, వర్ధిల్లింపజేసి భద్రపరచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన అవసరం కొరకు నా సెల్ నంబర్ 9866958571. ప్రభు కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.